జాతీయ పోషకాహార కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని మ్యాచ్ ది ఫాలోయింగ్ సరిపోల్చండి అని అడిగాడు. మనకు తెలుసు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్, మిడ్ డే మీల్ స్కీమ్ అని చెప్పి MDMS ఉంది, మధ్యాహ్న భోజన పథకం. అలాగే పోషణ్ అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ అభియాన్గా పేరు మార్చారుగా, PM పోషణ్ అభియాన్. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ICDS, రక్తహీనత ముక్త భారత్ అనేటువంటి ఈ 4 ప్రోగ్రామ్స్ ఇచ్చి వీటితో పోల్చమన్నాయండి. సరే, ఇప్పుడు మనం చూద్దామండి. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎవరి కోసం రూపొందించారంటే పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు మనకి అదనపు పౌష్టికాహారము అని చెప్పేసి మనం చెప్పచ్చండి. లేకపోతే మనకి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే మధ్యాహ్న భోజన పథకము ICDSకి దగ్గరగా ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు పౌష్టికాహార సేవలు అన్నాడు. 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు అనగానే మనం ఏం చూసుకోవాలండి, ఇక్కడ ICDS ప్రోగ్రామ్ చూసుకోవాలి. ICDS ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ PM పోషణ్ అభియాన్. PM పోషణ్ అభియాన్ అనగానే మనకి రక్తహీనత మరియు పెరుగుదలలో రేటు, అలాగే యుక్త వయస్కులు ఉన్నటువంటి స్త్రీల్లో రక్తహీనతలో ఉన్నటువంటిది. ఇప్పుడు ఆన్సర్ ఏది అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే రక్తహీనత ముక్త భారత్ అనేటువంటిది ఆన్సర్ అవుతుందండి. ఇప్పుడు PM పోషణ్ అభియాన్ మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు అదనపు పౌష్టికాహారం గురించి అవుతుంది. PM పోషణ్ అభియాన్ అంటే ఇది రక్తహీనత మరియు పెరుగుదల రేట్లో తగ్గింపు, రక్తహీనత పెరుగుదల ఏదైతే ఉందో ఆ పెరుగుదల రేట్లో తగ్గింపు కోసం PM పోషణ్ అభియాన్ అనేటువంటి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూసుకుందాం. ఇదిగోండి, ఈ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. అయితే మీరు అనుకున్నంత ఈజీ కాదు. కారణం ఏంటి అంటే PM పోషణ్ అభియాన్ అనగానే అందరూ కూడా ఏమనుకుంటారంటే పౌష్టికాహారం కదా అని చెప్పి ఇక్కడ కన్ఫ్యూజ్ పడిపోతారండి. అదనపు పౌష్టికాహారం ఇదండి. మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనేటువంటిది మీరు చూడండి, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము 2 కలిపి అమలు చేస్తున్నటువంటి స్కూల్ పిల్లల కోసం. 1 నుంచి 8వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వం తన యొక్క నిధులు స్పెండ్ చేస్తుందండి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్ పిల్లల కోసం మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది అమలు చేయడం కోసం మనకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తమ యొక్క స్వంత నిధులతో 9, 10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అంటే చెప్పుకున్నాం, 0 to 6 years ఉన్నటువంటి పిల్లలకు 6 రకాలైనటువంటి సేవలు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పుకున్నాం.